మరి అధికారం ఈరోజు లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు వెళ్తున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు బీసీలు తోకలు కట్ చేస్తానన్నది చంద్రబాబు నాయుడు, ఎస్టీ ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నది చంద్రబాబు నాయుడు. మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అలాగే చేశారు కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు మళ్ళీ దగ్గరికి వెళ్తున్నారని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడు అలా చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలాగే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి మా నాయకుడికి ఉన్న వీక్నెస్ ఏంటంటే ఇప్పుడు దాకా రాజకీయం చేస్తాడు, రేపు రాగాల గవర్నమెంట్ మమ్మల్ని అందరూ పక్కన పడేసి ముందు అభివృద్ధి ప్రజలు ఆ వీక్నెస్సే పోస్ట్ కానించి రాష్ట్రం ఎట్లా బాగు చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, ఒకే ఒక ఉద్దేశంతో ఇప్పుడు దాకా కూడా చేసింది అదే. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఊరిని కూడా కించపరుస్తుంది. ఎస్సీలు అనేది ఈయనంత రోమర్ సృష్టించాడు. ఆయన విధానం చెప్పిన విధానం దాన్ని క్రియేట్ చేయటం వీళ్ళ నుంచి నా పీకే టీంని పెట్టుకొని లక్షల కోట్లు డబ్బులు ఇచ్చేసి వీళ్ళందరికీ మనం ఒక మాట మాట్లాడి దానికి అనేక రకాల ఒక్కరి భాషలు ఏర్పాటు చేయడానికి ఒక టీం వర్క్ జరుగుతుంది. దాని తద్వారా ఎంత ఒక్కరి భాష కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానం వేరు. వాళ్ళని ప్రతి ఒక్కరిలో కూడా ఆర్థికంగా ఇప్పుడు చెప్తా ఉన్నాడు పూర్ అండ్ రిచ్. ఎవరైతే పూర్గా రిచ్ కావడానికి ఏముండవు, నాకు వదిలేసేయండి మేము చేస్తామని చెప్పేసి అంత దృఢంగా చెప్తున్నాడంటే సంకల్పం చూస్తున్నాం కదా మన కళ్ళ ముందు. హైదరాబాద్ సిటీ 30 years నాడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అదందరూ కూడా తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ సిటీని డెవలప్ చేసిందంటే ఫస్ట్ చెప్పే చంద్రబాబు నాయుడు గారి పేరు. అట్లాంటిది మనకు కూడా రాజధాని కట్టింది ఆయన. ఈయనేం కట్టాడు, ఇంతోటి సచివాలయం కట్టాడు, ఇంతోటికి ఈయన చెప్తాడు హైకోర్టు కట్టాడు, అన్నిట్లో వాడుకుంటూనే ఉంటాడు. ఒక ఆయన బట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు, చక్కగా ప్యాలెస్ కట్టుకొని చక్కగా ఉంటాడు, దాంట్లో నుంచి బయటికి రాడు. ఇటువంటి వ్యక్తిని మనం అన్యాయంగా ప్రతి ఒక్కరు కూడా ఓటేసి ఎందుకు వేసామని చెప్పేసి బాధపడటం తప్ప ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ రాదు, అసలు రావడానికి సూచన లేదు. నాకు తెలిసినంతటికి 170 seats కన్ఫామ్గా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు, తెచ్చుకుంటారు. అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏ అవసరం లేదు, ప్రజలకు అవసరం, రాష్ట్ర భవిష్యత్తుకు అవసరం, పిల్లల భవిష్యత్తుకు అవసరం, ఫైనల్గా మీకు కూడా చాలా అవసరం.